హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే సెషన్లో డిస్టింగ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇన్ ఎస్క్యూఎల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హౌ టు క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ డేటా అండ్ ఫెచ్ డేటా అన్నీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ మనకి ఈజీ కావడానికి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ వచ్చేసి రెండిట్లో షబ్బు తీసుకుంటున్నాను. అండ్ ఫాదర్ నేమ్లో రాము తీసుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేసిన కమాండ్స్ని పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ నేను టేబుల్ రన్ చేయగానే టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో మొత్తం ఎక్స్ట్రా థింగ్స్ని క్లియర్ చేసేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. నా ఎగ్జాంపుల్లో టేబుల్ నేమ్ వాల్సీ. సో వాల్సీ టైప్ చేసేసి రన్ చేస్తున్నాను. రన్ చేయగానే యూ కెన్ సీ ద టోటల్ డాటా ఫెచ్డ్. నా ఎగ్జాంపుల్లో స్టూడెంట్ నేమ్లో 2 times రిపీట్ అయింది, ఫాదర్ నేమ్ కూడా 2 times రిపీట్ అయింది. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్స్ అజ్యూమ్ మీరు ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ డేటాబేస్ అడ్మిన్గా. మీ స్కూల్ ప్రిన్సిపల్కి స్టూడెంట్స్ నేమ్స్ కావాలి వితౌట్ రిపీటింగ్ ద నేమ్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ డేటా అడ్మిన్గా మీరు వితౌట్ రిపీటింగ్ ద నేమ్స్ స్టూడెంట్స్ డేటా మొత్తం ప్రిన్సిపాల్కి ఇవ్వాలి. సో అప్పుడు డిస్టింక్ట్ కమాండ్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను టోటల్ స్టూడెంట్స్ నేమ్ ఫెచ్ చేసా, బట్ దాంట్లో నేమ్స్ రిపీట్ అవుతుంది. సో రిపీట్ కాకుండా ఉండడానికి ఇప్పుడు నేను క్వైరీ రాస్తాను. చూడండి, సెలెక్ట్ డిస్టింక్ట్ అంటే బ్లైండ్గా అర్థం చేసుకోండి. మళ్ళీ రిపీటేషన్స్ అస్సలు కావు సెలెక్ట్ తర్వాత డిస్టింక్ట్ పెడితే. నేను ఇక్కడ సెలెక్ట్ డిస్టింక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ వాల్సీ అంటే టేబుల్ నేమ్. క్వైరీ రాసేసి రన్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఫస్ట్ క్వైరీ వచ్చేసి టోటల్ డాటా మొత్తం ఫెచ్ అయింది స్టూడెంట్ నేమ్ కాలంలో. సెకండ్ దానిలో కాదు, చూడండి 6 rows ఇక్కడ ఉన్నాయి, 7 rows అక్కడ ఉన్నాయి. అంటే డూప్లికేట్ నేమ్స్ అనేవి కట్ అయిపోయింది, డూప్లికేట్ పోయి సింగిల్ అయిపోయింది షబ్బు అని. చూడండి ఇక్కడ థర్డ్ టేబుల్ మనం మెయిన్ టేబుల్, దాంట్లో ఎలాంటి చేంజెస్ కావు. జస్ట్ మనం వే ఆఫ్ రిప్రజెంటేషన్ డిఫరెంట్ అవుతుంది, కానీ మెయిన్ టేబుల్లో ఎలాంటి చేంజెస్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ కాలం తీసుకుందాం. ఫస్ట్ కాలం స్టూడెంట్ నేమ్తో ఎక్స్ప్లెయిన్ చేసా, సెకండ్ కాలం నేమ్ ఫాదర్ నేమ్. సో స్టూడెంట్ ప్లేస్లో ఫాదర్ పెట్టేసి క్వైరీ రన్ చేస్తాం. సో యాజ్ యూ నో ఫాదర్ నేమ్లో కూడా మనకు 2 names రిపీట్ అయినాయి, రాము అని. సో ఇక్కడ చూడండి, సింగిల్ రాము అని ఉంది. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ స్టూడెంట్ కాలం మొత్తం క్వైరీ తీసేస్తాం. ఇప్పుడు క్వైరీ రన్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఫస్ట్ కాలంలో 2 names ఉన్నాయి, రాము, బట్ సెకండ్ కాలంలో సింగిల్ నేమ్ ఉంది. ఎందుకంటే మన డిస్టింక్ట్ కమాండ్ వల్ల రిపీటేషన్స్ ఆఫ్ అయిపోయింది. సో డబుల్ ఉంటే సింగిల్గా అయిపోయింది. ఇది మన మెయిన్ టేబుల్లో ఎలాంటి చేంజెస్ కావు అని మనకు తెలుసు ఫస్టే. ఇప్పుడు క్వైరీని చేంజ్ చేద్దాం. ఫస్ట్ క్వైరీ మనం స్టూడెంట్ నేమ్తో రన్ చేసాం, సెకండ్ క్వైరీ ఫాదర్ నేమ్తో రన్ చేసాం. ఇప్పుడు 2 కలిపి రన్ చేస్తాం. ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. సో ఎలాంటి చేంజెస్ జరగలేదు ఇక్కడ. మీరు అనుకుంటున్నారు కావచ్చు ఎందుకు చేంజ్ జరగలేదని. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఫాదర్ నేమ్స్ సేమ్ లేవు. ఒకవేళ ఫాదర్ నేమ్స్ సేమ్ ఉన్నా వాళ్ళ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లల నేమ్స్ సేమ్ లేవు. అందుకే ఇక్కడ ఎలాంటి చేంజెస్ జరగలేదు. దాట్స్ ఇట్ గైస్. మన కాలంలో డూప్లికేట్ నేమ్స్ మనకు వద్దు అనుకుంటే డిస్ట్రిక్ట్ కమాండ్ యూస్ చేయండి. డూప్లికేట్ నేమ్స్ కూడా కావాలి అంటే డిస్ట్రిక్ట్ కమాండ్ తీసేయండి. దాట్స్ ఇట్. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్యూచర్లో ఎస్క్యూఎల్ క్వైరీస్ మీద చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సో స్టే ట్యూన్. బాయ్, టేక్ కేర్ గైస్.